Good morning, everyone. Just give me a second. So I think today we have a huge attendance of 72 members. So type in the comment section, I am going to crack job this year. Please type in the comment section, everyone. So I think I'm seeing very new faces. Type చేయండి. I am cracking government job this year. I am cracking my government job this year. And this will happen. Yes or no? సో వెల్కమ్ టు ద క్లాస్ అండి. సో ఇప్పుడు లైవ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది కంప్లీట్ గా అన్ని క్లాసెస్ విన్నారో సో టైప్ చేయండి. టైప్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎంతమంది కంప్లీట్ క్లాసెస్ విన్నారు? పెండింగ్ ఉన్న వాళ్ళు డోంట్ వరీ, స్లోగా కంప్లీట్ చేయండి. ఓకేనా? ఎస్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్. ఓకే, నో ఇష్యూ సాయి. 7 ఉన్నా 10 ఉన్నా నో ఇష్యూ. ఐ జస్ట్ వాంట్ టు నో అన్నమాట. అందరికీ టైప్ చేయండి. ఎవ్రీబడి బీ యాక్టివ్, ఆల్ ద 72 స్టూడెంట్స్. ఇన్ ద మీన్ వైల్ ఐ ఓపెన్ ద టాపిక్స్ లిస్ట్. ఆ రోజు మీకు చూపించా అనుకుంటా కదా టాపిక్స్. లెట్ మీ చెక్, దెర్ ఆర్ మెనీ ఫోల్డర్స్. సో వాట్ వీఆర్ కంప్లీటింగ్ ఈజ్ లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేద్దామండి. ఇది మే కదా, ఇంకా మనకి ఏప్రిల్ది, మేది, జూన్ది. ఓకేనా? ఏప్రిల్, మే, జూన్. ఓకేనా? ఇవి ఎప్పుడు కంప్లీట్ చేద్దామంటే మీ ఎగ్జామ్ ముందు కంప్లీట్ చేద్దాం జూలైలో. ఎందుకంటే ఏప్రిల్ కంపైలేషన్ కావాలి, మే కంపైలేషన్ రావాలి, జూన్ది కూడా కావాలి. ఓకేనా? దోస్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఈ లోపు ఇవి కంప్లీట్ చేసి జూలైలో విల్ డూ దట్. Let me open it. మనం ఏం చేద్దామంటే ఇవాళ టుడే విల్ రైట్ ద టాపిక్స్. ఓకే? ఎందుకంటే మనకి ఫెమిలియారిటీ రావడం కోసం. ఓకేనా? లేకపోతే విందాం, నేను చెప్తుంటే మీరు టైప్ చేయండి. ఓకే? టాపిక్ నేమ్స్. షెల్ వి డూ దట్? అయిన వరకు చేద్దాం. ఓకేనా? దేర్ ఆర్ 150 టాపిక్స్, బట్ మీకు ఫెమిలియారిటీ రావాలి. ఎస్ ఆర్ నో? సో చూడండి, ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ పీటీ 555 అంటే లైక్ 1.6 years అని రాశారు ఇక్కడ. కానీ కాకపోతే మోర్ దెన్ 2 years కంప్లీట్ చేస్తున్నాము. లైక్ లాస్ట్ జాన్ నుంచి ఈ జాన్ వరకు, ప్లస్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జస్ట్ సెకండ్, ఐ అన్మ్యూట్. ఓకే, లెట్ us see the topics. I think ఇవాళ మన టాపిక్ చూసేసరికి టైం అవుతుంది అనుకుంటా. లెట్ us see. సో ఇవి కాకుండా ఐ విల్ ప్రొవైడ్ యూ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒకటి, ఇంపార్టెంట్ రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఒకటి, డే వైజ్ రివిజన్ ప్లానర్. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతాయో తర్వాత ఐ గివ్ యూ డే వైజ్ రివిజన్ ప్లానర్ అనమాట. ఏ రోజు ఎంత చదవాలో క్వాంటిటీ. అండ్ నిమోనిక్స్ కూడా కొన్ని చూద్దాం రివిజన్ టైంలో. ఓకేనా? లెట్ us see. అందరూ టైప్ చేయండి ప్రియాంబుల్. టైప్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ వాజ్ ఇన్ ద న్యూస్ లాస్ట్ ఇయర్ అండి. నేను ఏముందో ఐ విల్ కవర్. ఓకే, డోంట్ వరీ. ప్రియాంబుల్ అని టైప్ చేయండి అంతే. ప్రియాంబుల్ వాజ్ ఇన్ ద న్యూస్. మనం ఏం చేసామంటే చాప్టర్ వైజ్ సెగ్రిగేట్ చేసాం.
ఓకేనా, వీ హ్యావ్ సెగ్రిగేటెడ్ చాప్టర్ వైస్. ఏ చిన్న న్యూస్ ఉన్నా తీసుకున్నామండి, బట్ వీ డోంట్ నో, లైక్ ఎగ్జామ్ లో అయితే వీటి నుంచి అడగాలి, బట్ ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడిగితే వీ కాన్ డూ. కాకపోతే ఏంటంటే మనం న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రతి ఆర్టికల్ వీఆర్ కవరింగ్ అనమాట. ఎస్, ప్రియాంబుల్. ఓకే, గుడ్. అందరూ టైప్ చేశారా? ఐ నీడ్ టు గెట్ ఆల్ ద 70+ స్టూడెంట్స్ మెసేజ్ అండి. నెక్స్ట్ చూడండి, సిటిజన్షిప్. టైప్ చేయండి సిటిజన్షిప్ అని. ఇవేంటి అంటే యాడ్ ఆన్ మెటీరియల్ అనమాట. మనం చదివిన స్టాటిక్ కి టెక్స్ట్ బుక్ లో లిమిటెడ్ అనమాట. టెక్స్ట్ బుక్ ఏంటి అంటే 90% కవర్ చేస్తారు, ఆ 10% అనేది మనం కవర్ చేయాలి. సిటిజన్షిప్ సెక్షన్ 6A అంటే ఏంటి ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, మన అందరికీ తెలుసు కదా, NPR. నెక్స్ట్ వచ్చేది అదే బేసిక్. అంటే ఇండియాలో అసలు ఎవరెవరు సిటిజన్స్ ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ తయారు చేస్తారు అనమాట. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ CAA. CAA అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అప్పటికి నాకు తెలిసి నెక్స్ట్ మన ఏప్రిల్, మే, జూన్ ఈ లిస్ట్ లో వస్తుంది అది CAA. నెక్స్ట్ చూడండి, ఫండమెంటల్ రైట్స్ చూడండి. అందరు టైప్ చేయండి FR అని. రైట్ టు ఇంటర్నెట్ అంట, రైట్ ఆఫ్ ద ప్రిజనర్స్, రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, సేమ్ సెక్స్ మ్యారేజ్, రైట్ టు వేర్ హిజాబ్, రైట్ టు సైలెన్స్, రైట్ టు బి ఫర్గాటెన్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, రైట్ ఆఫ్ నేచర్, రైట్ టు ఓట్. సుప్రీంకోర్టు ఎక్స్పాండ్స్ ఆర్టికల్ 19 ambit. అంటే ఇంకా ఏమేమి ఇంక్లూడ్ చేస్తారో దే విల్ టెల్ అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో దానిలో రైట్ టు మ్యారీ, రైట్ టు సైలెన్స్, రైట్ టు ఫ్రీ స్పీచ్ ఇన్ పార్లమెంట్, వింటర్ సెషన్ ఇన్ పార్లమెంట్, రైట్ ఆఫ్ ప్రిజనర్స్, వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్, చిల్డ్రన్ రైట్ టు ప్రొటెక్ట్ their genetic information, freedom of speech, ఫ్రీ స్పీచ్ ఆఫ్ పబ్లిక్ ఫంక్షనరీస్, యుథనేషియా. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతానండి. మన సుప్రీంకోర్టు జడ్జెస్ చదివాం కదా, యుథనేషియా సంబంధించి ఒక జడ్జిమెంట్ ఉంది, చెప్పండి వాట్ ఈస్ దట్ జడ్జిమెంట్ నేమ్? చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు. గుడ్ గుడ్. ఫుల్ నేమ్ చెప్పండి. అరుణ షాన్బాగ్. ఓకేనా, అరుణ షాన్బాగ్. గుడ్, అందరూ టైప్ చేయండి. యుథనేషియా ఆల్రెడీ మనం రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూసాం, బట్ మళ్ళీ వచ్చింది అనమాట ఇక్కడ. ఎక్స్కమ్యూనికేషన్ అండ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా, PIB's ఫ్యాక్ట్ చెక్ యూనిట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, రైట్ టు ప్రొటెక్షన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, రైట్ టు చేంజ్ నేమ్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, నార్కో అనాలిసిస్ టెస్ట్, రైట్ టు సైలెన్స్, హైకోర్ట్ ఆన్ రైట్ టు రెసిడెన్స్ ఫర్ ఫారినర్స్. ఓకేనా, ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ లో లాస్ట్ జనవరి నుంచి ఈ జనవరి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నమాట. నెక్స్ట్ ఉంది DPSP లో జస్ట్ ఒకటి కంపాషనేట్ అపాయింట్మెంట్ అని ఒకటి ఉందండి, అది కూడా చూద్దాం. కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, వాట్ ఈస్ దట్ కంపాషనేట్ అపాయింట్మెంట్? చెప్పండి, తెలుగులో ఏమంటారు దాన్ని? కారుణ్య ఉద్యోగాల, పేరెంట్స్ నుంచి కారుణ్య నియామకం. గుడ్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి. కర్తవ్య కాలంట, డ్యూటీ టు అబైడ్ నేషనల్ యాంథమ్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. చాలా వరకు మీరు కనుక వేరే కంపైలేషన్ చూస్తే దానిలో యూ మే నాట్ గెట్ లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ కోసం కూడా, బట్ మనం ఏంటంటే చాప్టర్ వైజ్ ఏ చిన్నది వచ్చినా సరే వీఆర్ డూయింగ్. ఎస్. నెక్స్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, స్టాటిక్ క్వశ్చన్. లెట్ us see. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎవరెవరు ఉంటారు చెప్పండి. సో ఆల్ ద 74 స్టూడెంట్స్ షుడ్ ఆన్సర్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ఎగ్జామ్ ఇలానే వస్తుంది క్వశ్చన్ మనకి. ఇప్పుడు కమింగ్ UPSC ప్రిలిమ్స్ లో కానీ, ఆర్ మీ TSPC Group 1 లో కానీ, ఆర్ APPSC Group 2 లో కానీ, ఆర్ TSPC Group 2 లో కానీ ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్, which among the following are, or who among the following are part of union executive అని చెప్పేసి ఆప్షన్ ABCD ఇచ్చి మళ్ళీ దాని కింద 1, 2 కరెక్టా, 2, 3 కరెక్టా, 3, 4 కరెక్ట్ అని అడుగుతారు. సో మనం ఏంటి ఒక 4 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం చదివినట్టు అనమాట. సో చెప్పండి ఆన్సర్. ఫస్ట్ టైప్ చేయండి అందరు కూడా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, టైప్ POI, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గారితో పాటు వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఆయన తర్వాత ఎవరు ఉంటారండి?
పిఎం విత్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. పిఎం కూడా పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి, ఓకేనా. పిఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఇంకొక పర్సన్ ఉంటారండి, ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటది, అది చాలా మంది మిస్ అవుతారు అనమాట. చెప్పండి అదేంటో. గుడ్ అండి, ఏజిఐ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్ ఏమవుద్ది అంటే మన ఆప్షన్ 1, 2, 3, 4 లో వీళ్ళందరి పేర్లు ఉంటాయి, బట్ అటార్నీ జనరల్ ఎక్కడో లాస్ట్ లో ఉంటది. మనం ఏంటంటే టైం సరిపోవట్లేదు అని చెప్పి క్విక్ గా చెప్పేసి మనం ఆన్సర్ చేస్తాం. నేను మీకు ఆఫ్టర్ రివిజన్ సెషన్ మీకు ఎగ్జామ్ ముందు ఐ గివ్ యూ సమ్ టిప్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ ఎట్లా సాల్వ్ చేయాలనేది. ఏంటంటే మనం ఫస్ట్ క్వశ్చన్సే లేకపోతే మనం ఫిక్స్ అయ్యామనుకోండి, ఒక దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేసి చూడాలనుకుంటే మనం వీ మైట్ బి మిస్సింగ్ సమ్ ఈజీ క్వశ్చన్స్. సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, దాన్ని ఫ్లిప్పింగ్ టెక్నిక్ అంటారు. ఇది చాలా మందికి యూజ్ అయింది. ఐ టెల్ దట్ అనమాట మీకు ఫస్ట్ ఏం చేయాలనేది, ఓకేనా. దట్ విల్ డిస్కస్ బిఫోర్ యువర్ ఎగ్జామ్. అందరూ టైప్ చేశారా? ఎస్, యూ గాట్ 1 మార్క్. యూపీఎస్సీలో అయితే యూ విల్ గెట్ 2 మార్క్స్. ఎస్, లెట్ us see. నెక్స్ట్ చూద్దాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్ అగైన్. సో దీనిలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఏది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఏది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు, దాని గురించి డిస్కషన్ వచ్చింది అనమాట న్యూస్ పేపర్ లో, అది కూడా పెట్టాం. అండ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కదా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారండి, తన గురించి కూడా న్యూస్ లో ఉంది. సో దట్స్ వై వీ హ్యావ్ కలెక్టెడ్. నెక్స్ట్ చూడండి, మనం పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ సంబంధించి ఏమో చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఫస్ట్ వచ్చేసి ఎస్. సో మహా ఈస్ టైపింగ్. సో మహా క్వశ్చన్ అడగమన్నారు, ఏంటంటే చెప్పండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ పార్లమెంట్? చెప్పండి ఆన్సర్. ఎవరెవరు పార్ట్ దీనిలో అంటే, లేకపోతే ఇలా అడగొచ్చు క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఇన్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా? లోక్సభ, రాజ్యసభ, నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ గారు. అయితే అదే క్వశ్చన్ లో ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఏమని ఇస్తారంటే, ప్రెసిడెంట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనో క్వశ్చన్ వస్తుంది. చెప్పండి, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్? ప్రెసిడెంట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని వస్తుంది. ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్? ప్రెసిడెంట్ గారికి పార్లమెంట్ లో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడ కూడా మెంబర్షిప్ అనేది లేదండి. బట్ ప్రెసిడెంట్ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. టైప్ చేయండి అందరూ కూడా, పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అని. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ టైప్ అండి, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు టైప్ చేస్తే మీకు గుర్తుంటది, అది ఎగ్జామ్ హాల్లో మీకు క్విక్ గా గుర్తొస్తుంది. ఆ రోజు మీరు టైప్ చేసింది, ఈ రోజు టైప్ చేసింది. సో ప్రెసిడెంట్ గారు అనే పర్సన్, ప్రెసిడెంట్ గారు ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ బట్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీ అండి. మనకి లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, బట్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్, ఈజ్ జస్ట్ ఎ పార్ట్. ఆయన కూడా ఒక భాగస్వామి దానిలో. బట్ ఎందుకు చెప్పండి, వై ప్రెసిడెంట్ ఈజ్ ఏ మెంబర్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ టెల్లింగ్ దట్? ఎందుకు? ఎప్పుడైనా సరే లోక్సభ ఒక బిల్లు పాస్ చేసిందండి, అది సింపుల్ మెజార్టీయా స్పెషల్ మెజార్టీయా పక్కన పెడితే ఒక బిల్లు పాస్ చేసింది. రాజ్యసభ కూడా పాస్ చేసింది. ఈ ఇద్దరు పాస్ చేసినంత మాత్రాన ఆ బిల్ అనేది ఒక యాక్ట్ అవ్వదు. అంటే ఒక బిల్ అనేది ఒక చట్టం అవ్వాలి అంటే ఇంకొక పర్సన్ యొక్క రోల్ కూడా ఉంది. అది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తను సైన్ చేస్తేనే, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, తను సైన్ చేస్తేనే అది యాక్ట్ అవుద్ది. ఫైనల్ గా మనకి దే విల్ పబ్లిష్ అన్నమాట గవర్నమెంట్ వెబ్సైట్స్ లో. ఇది రీజన్ మీ అందరికి తెలుసు, బట్ ఐ జస్ట్ వాంట్ టు రివైజ్. నెక్స్ట్ చూడండి, ఎక్స్పంజ్మెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇన్ ద పార్లమెంట్, డెలిగేటెడ్ లెజిస్లేషన్. నేను ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడుగుతా, చూద్దాం. లెట్ us రివైజ్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏం చెప్పండి? వాట్ డస్ అ వర్డ్ మీన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్? పార్లమెంటు అన్ని చట్టాల్లో క్లియర్ గా డీటెయిల్ గా రాసే అంత స్కోప్ ఉండదండి. దే విల్ గివ్ మాక్సిమం ఇన్పుట్స్ ఉంటాయి దానిలో, ఒక బిల్లులో యాక్ట్ లో. కాకపోతే అన్ని వాళ్ళు చేయలేరు కాబట్టి, అన్ని మెన్షన్ చేయలేరు కాబట్టి దే విల్ డూ డెలిగేటెడ్ లెజిస్లేషన్. అంటే ఎగ్జిక్యూటివ్ కి దే విల్ గివ్ అనమాట. ఆ మినిస్ట్రీలో వర్క్ చేసే లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఆ మినిస్ట్రీ కానీ దే విల్ టేక్ కేర్ అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీస్ అనే కాదు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎనీ పర్సన్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ షెల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆ లెజిస్లేషన్. దాన్నే డెలిగేటివ్ లెజిస్లేషన్ అంటారు.
ఇది ఆర్టికల్ 13 లో ఉంది. గుడ్. నెక్స్ట్ చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లా మేకర్స్, సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎథిక్స్ ప్యానల్. చెప్పండి, ఎథిక్స్ ప్యానల్ మీకు గుర్తున్నంత వరకు న్యూస్ లో ఎందుకు చెప్పండి, అంటే నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో మీకు తెలుస్తుంది. ఫుల్ నేమ్ చెప్పండి. హూ ఇస్ దట్ ఎంపీ? వెస్ట్ బెంగాల్ ఎంపీ అయిన మహువా మొయిత్రీ గారి మీద ఒక ఇష్యూ వచ్చింది. ఏమని ఇష్యూ వచ్చిందండి? టెల్ మీ వాట్ ఇస్ దట్ ఇష్యూ? ఆమె క్వశ్చన్స్ అడుగుతున్నారంట పార్లమెంట్ లో. తప్ప అండి? తప్పు కాదు. కాకపోతే వీళ్ళు చేసిన ఒక అలిగేషన్ ఏంటి అంటే, అది ట్రూవో కాదో మనకు తెలీదు. వాట్ దట్ అలిగేషన్ అంటే, డబ్బులు తీసుకొని క్వశ్చన్ అడుగుతున్నారు, యు ఆర్ టేకింగ్ మనీ టు ఆస్క్ ద క్వశ్చన్, అంటే ఇంటెన్షనల్ గా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక కేసు వేశారు. దాన్ని ఎవరు చెక్ చేస్తారండి? సుప్రీంకోర్టు చెక్ చేస్తుందా? చెప్పండి. పార్లమెంటరీ ప్రివిలేజ్ ప్రకారము ఒక ఎంపీని ఎవరు కూడా లైక్ కోర్టులో గాని ఇక్కడ గాని చెయ్యరు. ఎందుకు? బయట క్రిమినల్ కేసు, సివిల్ కేసు అయితే దే విల్ డూ ద ట్రయల్ అండి. ఎప్పుడైతే పార్లమెంట్ సంబంధించి ఒక మాట మాట్లాడినా, ఏమైనా ఉన్న ప్రొసీజర్ ఫాలో అయినా సరే, అది ఇట్ విల్ టేకెన్ కేర్ బై ద పార్లమెంట్ వాళ్ళు. అందుకే ఎథిక్స్ కమిటీకి పంపించారు. టైప్ చేయండి ఎథిక్స్ కమిటీ అని. సో జనరల్ గా న్యూస్ లో మనం మహువా మొయిత్రీ గారి గురించి చదివి వదిలేసే అవకాశం ఉంది. కాకపోతే మనం చదవాల్సింది ఏంటి? ఎథిక్స్ కమిటీ గురించి అడగాలి, చదవాలి. సో ఎగ్జామ్ లో ఏమడుగుతారు? సైలెంట్ గా మహువా మొయిత్రీ ఈమె పేరు చెప్పరు, చెప్పకుండా ఎథిక్స్ కమిటీ గురించి అడుగుతారు. మనం ఆల్రెడీ మన పార్లమెంటరీ కమిటీస్ చూసాం ఎథిక్స్ కమిటీ అని, గుర్తుందా మీకు? అదే అన్నమాట. నెక్స్ట్ చూడండి, పార్లమెంటరీ ప్రివిలేజెస్, రూల్స్ ఆఫ్ రాజ్యసభ, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఆఫీస్ ఆఫ్ విప్. చెప్పండి, ఆఫీస్ ఆఫ్ విప్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతా ఎగ్జామ్ లో, చూద్దాం. ఆఫీస్ ఆఫ్ విప్ గురించి కాన్స్టిట్యూషన్ లో రాశారు అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. టుడే ఐఎమ్ ద ఎగ్జామినర్ ఫర్ యూ. ఐఎమ్ ద ఎగ్జామినర్ ఫర్ యువర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఫర్ యువర్ గ్రూప్ 1, గ్రూప్ 2. చెప్పండి ఏంటా క్వశ్చన్? ఎస్, ఆఫీస్ ఆఫ్ విప్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఉంది అని ఇచ్చా స్టేట్మెంట్. చెప్పండి. ఆన్సర్ ఈజ్ నో. గుడ్. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఎందుకు ఉంది అది? మనం ఎందుకు చదువుకున్నాం? వై వి హ్యావ్ రెడ్ ఇన్ అవర్ ఇండియన్ పాలిటీ క్లాసెస్? టెల్ మీ. అది ఎక్కడ రాసింది చెప్పండి నాకు. దట్ ఇస్ ద క్వశ్చన్. పార్లమెంటరీ కన్వెన్షన్స్ లో ఉంది, అవునా? అండ్ ఇట్స్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్. ఎస్ ఆర్ నో చెప్పండి. మీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ ఫాలోడ్ యాజ్ పర్ ద కన్వెన్షన్, పార్లమెంటరీ కన్వెన్షన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చి ఇట్స్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇచ్చా స్టేట్మెంట్. రైట్ ఆ రాంగా? ఎస్. గుడ్. నెక్స్ట్ చూడండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ గార్డియన్ మినిస్టర్, రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద లెజిస్లేచర్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో భాగమే. చెప్పండి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద సీట్స్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ విల్ బి రిజర్వ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అండి? 33% ఆఫ్ ద సీట్స్. కాకపోతే ఇది లోక్సభ అండ్ ఆల్సో మన స్టేట్ లెజిస్లేచర్ లో ఉంది కదా, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ లో ఉంది కదా. కానీ దీన్ని ఆల్రెడీ మనం ఒక చోట ఇంప్లిమెంట్ చేసాం. చెప్పండి ఎక్కడ? వేర్ హ్యావ్ వి ఇంప్లిమెంటెడ్ దిస్? గుడ్. అర్బన్ లోకల్ బాడీస్, నెక్స్ట్ పంచాయత్స్. ఈ 2 చోట్ల కూడా మనం ఆల్రెడీ ఉమెన్ కి 33% అని ఇచ్చామండి. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే చేశారని కూడా అనొచ్చు మనం. నెక్స్ట్ చూడండి, అంటే ఎప్పటి నుంచో లైక్ లాస్ట్ 20 years నుంచి ట్రై చేస్తున్నారు అనమాట. దే వాంట్ బ్రింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లెజిస్లేషన్ టు ఎంకరేజ్ మోర్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. గుడ్. స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్, ఇమ్యూనిటీ టు ద లెజిస్లేటర్స్. వాళ్ళు ఏం మాట్లాడినా ఏమున్నా సరే దే హ్యావ్ కలెక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ చూడండి, ఫెడరల్ రిలేషన్స్. టైప్ చేయండి ఫెడరల్ రిలేషన్స్. చెప్పండి. తమిళనాడు కేసు ఏంటంటే, వాట్ ఇస్ ద తమిళనాడు కేసు? గవర్నర్ గారితో ఇష్యూ ఏంటి తమిళనాడు వాళ్ళకి? ఈవెన్ తెలంగాణ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వీ హ్యావ్ ఇష్యూ విత్ గవర్నర్, అంతే కదా? దెర్ ఇస్ నో కోఆర్డినేషన్. గవర్నర్, జిఎస్టి అప్పలేట్ ట్రిబ్యునల్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, అమెండ్మెంట్ 2003. రీసెంట్ గా దే హ్యావ్ డన్ వన్ అమెండ్మెంట్ అండి. దానిలో ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ఎంఎం పుంచి కమిషన్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, 16th ఫినాన్స్ కమిషన్, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా హిందూ పేపర్ లో అండ్ ఆల్సో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రెగ్యులర్ గా వచ్చాడు. సో వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ 2 పేపర్స్. ఓకే, డోంట్ వరీ. జ్యుడిషియల్ సిస్టమ్ చూడండి, ఛార్జ్ షీట్స్ అండ్ ఎఫ్ఐఆర్స్, మ్యాండేటరీ మినిమం సెంటెన్సింగ్, న్యూట్రల్ సైటేషన్ సిస్టమ్. చూడండి, కొత్త వర్డ్స్ చూడండి న్యూస్ పేపర్ లో.
దే విల్ గివ్ ఎ న్యూ వర్డ్స్ అనమాట, దే విల్ క్రియేట్ ఎ న్యూ వర్డ్స్. చూడండి, జుడిషియల్ మెజారిటేరియనిజం అంట, ఫారెన్ లాస్ అండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా, లిమ్స్ ప్రాజెక్ట్, పరోల్ అండ్ ఫర్లాగ్. పరోల్ అనేది ఆల్రెడీ మనకి యూపీఎస్ లో అడిగారు. నెక్స్ట్, డిజిటైజేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. మీరు దీనికి సంబంధించి ఏదైనా న్యూస్ చూసారా అండి? డిజిటైజేషన్ సంబంధించి హ్యావ్ యూ సీన్ ఇట్? రీసెంట్ కూడా ఉంది, మళ్ళీ 2 months బ్యాక్ కూడా ఉంది న్యూస్ లో. ఏం చెప్పారు సిజే గారు? మీ అందరికీ కూడా వాట్సాప్ లో అప్డేట్స్ వస్తాయని చెప్పారు. ఎస్ అన్న? ఎస్, ఈ కోడ్స్ అండ్ కంప్యూటరైజేషన్. దీనివల్ల ఏంటంటే మోర్ ట్రాన్స్పరెన్సీ, మోర్ క్విక్నెస్ ఉంటుంది. మధ్యలో మనం ఇంకో వ్యక్తిని అడగాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి లాయర్, అడ్వకేట్ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. సో విల్ గెట్ డైరెక్ట్లీ రిగార్డింగ్ కేసింగ్స్ కూడా విల్ గెట్ అనమాట డైరెక్ట్ గా అని చెప్పారు. నెక్స్ట్, మన ఫేవరెట్ సిస్టమ్ కొలీజియం సిస్టమ్. సీనియర్ లాయర్స్ అండ్ అడ్వకేట్స్, సీల్డ్ కవర్, జ్యూరిస్ప్రుడెన్స్, డిటెన్షన్ అండ్ కస్టడీ, రివ్యూ పిటిషన్. ఈ మధ్య అందరు కూడా రివ్యూ పిటిషన్కి వెళ్తున్నారు కదా సుప్రీంకోర్టుకి, మళ్ళీ రివ్యూ చేయండి సార్ అంటే సుప్రీంకోర్టు ఒక్కసారి కొట్టేస్తుంది అనమాట. ఆల్రెడీ చెప్పాం కదా, మళ్ళీ డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి. బెయిల్ గురించి చదువుకుందాం. స్టాంపింగ్ అండ్ ఆర్బిట్రేషన్, క్రిమినల్ లా రిఫార్మ్స్ బిల్ అండ్ లీగల్ సర్వీసెస్ కమిటీ, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ చూడండి, ఎలక్షన్స్, టైప్ ఇన్ ఎలక్షన్స్ అని. ఈసారి మనకి 2024 ఎలక్షన్స్ ఉండడం వల్ల మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మీ యూపీఎస్సీలో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ. అర్థమైందా? కంపల్సరీ అండి. ఏపీ స్టూడెంట్స్ బీ కేర్ఫుల్ విత్ ద ప్రొవిజన్స్. అందుకే మనం ఫస్ట్ నేర్చుకోవే ప్రొవిజన్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఫస్ట్ నేర్చుకుంటాం అది. నెక్స్ట్, కంటెస్టింగ్ 2 seats in 1 poll. ఒక పోల్లో ఒక లిమిట్ ఉండాలి కదా, కొంతమంది 4 seats అని 3 seats అని అంతకుముందు ఉండేదన్నమాట. నౌ ఇట్ ఈస్ ఓన్లీ 2 seats. ఎప్పటి నుంచో ఉంది, ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ అనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఈసీస్, ఎలక్టోరల్ బాండ్స్, మేజర్ ఇష్యూ అండి. ఎలక్టోరల్ బాండ్స్ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వాటిని అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పాక ఎగ్జామ్ అడగొచ్చు, అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ని మల్టిపుల్స్ కొనొచ్చు? 100 multiples, 1000 multiples, 10,000 అంటే 100, 1000, 10,000 ఇట్లా ఎంతవరకు కొనొచ్చు? లిమిట్ అండ్ 10 crores, 100 crores, అది అలాంటివి మనం నేర్చుకుందాం. ఇంకా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుందాం. ఎందుకు అది అన్కాన్స్టిట్యూషన్ అన్నారు కూడా నేర్చుకుందాం. నెక్స్ట్, పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. అంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, ఓపీఎస్ వర్సెస్ ఎన్పిఎస్. నెక్స్ట్, డిజిటల్ టైమ్ వోచర్స్. దీని తర్వాత మనకి షెడ్యూల్ ఏరియా, ట్రైబల్ ఏరియాస్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఉందండి. 1 crore లిమిట్ అండి. ఎస్, గుడ్, దట్ విల్ డిస్కస్. నెక్స్ట్ చూడండి, లోకల్ సెల్ గవర్నమెంట్ అండ్ కోఆపరేటివ్స్ లో ఆల్డర్ మ్యాన్ అంట, రైట్ టు ఓట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్, నాగాలాండ్స్ మున్సిపల్ యాక్ట్, పంచాయత్ డెవలప్మెంట్ యాక్ట్. చూడండి, మనం నాగాలాండ్ మున్సిపల్ యాక్ట్ కూడా చదవాల్సి వస్తుంది బికాస్ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఎనీవేర్. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అండి. ద కాంపిటీషన్ బిల్ 2023, ఇది మన టెక్స్ట్ బుక్ లో లేదు, అవునా? ఎస్ అన్న. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. జనరల్ కన్సెంట్ అంటే ఈడీ అండి, అందరూ టైప్ చేయండి ఈడీ అని. ఈడీ ఈస్ నాట్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, ఇన్ యువర్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈడీ పవర్స్ చాలా పవర్ఫుల్ అండి. ఈడీ కనుక కేసు పెడితే అంటే చెప్పాలంటే ఒక్కోసారి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గుడ్. నెక్స్ట్ చూడండి, సిగ్నిఫికెంట్ పాలసీ అండ్ లెజిస్లేషన్స్. క్యాస్ట్ సెన్సస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐటీ రెగ్యులేషన్స్, ఆర్గాన్ డొనేషన్ పాలసీ, పిఎంఎల్ఏ రూల్స్, జన్ విశ్వాస్ యాక్ట్ అంట, రీసెంట్ యాక్ట్, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ, నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్టర్ సిస్టమ్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, ఇది ఇంపార్టెంట్ 2022, మీడియేషన్ యాక్ట్ 2023, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957, ఇది న్యూస్ లో ఉంది బేసిక్ గా. సో దట్స్ వై ఇట్ ఈస్ దేర్. నెక్స్ట్, టెలికమ్యూనికేషన్ యాక్ట్ రీసెంట్ గా చేశారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 లో కూడా వీ హ్యావ్ గాట్ ఎ న్యూ లా. నెక్స్ట్, ఇవి కాకుండా ఇంకా మిస్లేనియస్ టాపిక్ చూద్దామండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంట, తెలుసు కదా మీకు. ప్రతి ఒక్క పాస్పోర్ట్ కూడా ఓకేనా ఒకటి ఇండెక్స్ ఉంటుంది అన్నమాట, ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి. ఓకేనా. నెక్స్ట్, పెన్ఐఆర్, ట్రిబ్యునల్స్, బూట్ లెగ్గింగ్, ఈ వర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సింగపూర్ ఈస్ ద పవర్ఫుల్ పాస్పోర్ట్. ఎస్, గుడ్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ కరప్షన్ లిస్ట్ లో ఇండెక్స్ లో మన ఇండియా అంత ర్యాంక్ ఉంది, అది కూడా చూద్దాం. డాటెడ్ ల్యాండ్స్ అంటే ఏంటి, సిపి గ్రామ్స్ అంటే ఏంటి, ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి, ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అథారిటీ. నెక్స్ట్,
అడ్వర్స్ పొజిషన్స్, సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఇది బేసిక్ ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్ అనేది మెయిన్స్ కి ఇంపార్టెంట్. దోస్ ఆర్ రైటింగ్ యూపీఎస్సీ మెయిన్స్ కానీ ఇయర్, లేకపోతే టీఎస్పీఎస్సీ మెయిన్స్ కానీ ఏపీఎస్సీ మెయిన్స్ అయితే యూజ్ అవుతుంది. అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్ అనేది రాయాల్సి వస్తుంది ఎగ్జామ్ లో. నెక్స్ట్ ఉంటే కేరళం. వాట్ ఈస్ కేరళం? టెల్ మీ. కేరళం అంటే ఏంటండి? ఎస్ షూర్, విల్ డిస్కస్ 2024. ఓకే, 2024 నేమ్ చేంజ్. కేరళ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ దయచేసి మా నేమ్ ని చేంజ్ చేయండి సార్ అన్నారు అనమాట. నేమ్ చేంజ్ ఎక్కడ ఉంటుందండి? ఏ స్టేట్ ఆ స్టేట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదండి. ఎందుకు అడుగుతున్నారు? వై దే ఆర్ ఆస్కింగ్? నాకు చెప్పండి, ఆర్టికల్ ఏంటో చెప్పండి. టెల్ మీ ద ఆర్టికల్. ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఉందండి? ఆర్టికల్ 1 2 3 4? థింక్ చేయండి. వాళ్ళు మన టెక్స్ట్ బుక్ లో క్లియర్ రాశారు. ఆల్టరేషన్ ఆఫ్ ద బౌండరీస్, యాడింగ్ ఆఫ్ ద 2 states ఆర్ డివైడింగ్ 2 states, తర్వాత నేమ్ చేంజింగ్ ఉంటుంది అనమాట. సో చెప్పండి, లెట్ us see. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. ఇది ఫస్ట్ చాప్టర్ లో అడిగిన క్వశ్చన్ కదా, లెట్ us see. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాసెస్ అనేది స్పెషల్ మెజారిటీతో చేస్తారా, సింపుల్ మెజారిటీతో చేస్తారా చెప్పండి నాకు. టెల్ మీ. గుడ్, సింపుల్ మెజారిటీతో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కొత్త స్టేట్ ఫామ్ చేయాలండి, ఓకేనా? వీఆర్ క్రియేటింగ్ వన్ న్యూ స్టేట్. ఒక స్టేట్ ని విడగొట్టి 2 states చేస్తున్నాం కదా మనం. వాట్ విల్ బి ద ప్రొసీజర్ చెప్పండి నాకు. 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పండి. వాట్ ఆర్ ద 2 కండిషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాల్సినవి చెప్పండి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పండి. దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ఆ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say యూ వాంట్ ఇంట్రడ్యూస్ దట్ బిల్. మీరు ఏం చేయాలండి ఫస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say మీరే గవర్నమెంట్ లో ఉన్నారనుకోండి, మీరే ఒక పిఎం అనుకుందాం. లెట్ us say వాట్ యూ క్యాన్ డూ, టెల్ మీ. ఫస్ట్ ప్రెసిడెంట్ గారి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. టైప్ చేయండి, ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్. ప్రెసిడెంట్ గారి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాక ఇది ఒక స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చెప్తా, వినండి, కేర్ఫుల్ వినండి. ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఇట్లా అడుగుతారు, చూడండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ కి వాళ్ళ కన్సెంట్ కోసం అడిగినప్పుడు, స్టేట్ దాని యొక్క వ్యూస్ చెప్పినప్పుడు, ఈజ్ ఇట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పండి. అర్థమైందా క్వశ్చన్? వాట్ ఈస్ ఆన్సర్? గుడ్ అండి. ప్రయర్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గనక కన్సెంట్ అడిగితే, స్టేట్ చెప్పిన వ్యూస్ దే ఆర్ నాట్ బైండింగ్. అందరూ టైప్ చేయండి నాట్ బైండింగ్ అని. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పా క్లాస్లో. ఏం చెప్పా క్లాస్లో? 2014లో కంబైన్డ్ ఏపీలో, అప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు, అవునా, ఎప్పుడైతే ఈ బిల్ వచ్చిందో స్టేట్ కి, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ద సీఎం. మన స్టేట్ లెజిస్లేషన్ అడిగినప్పుడు ఏమైందండి? మోర్ దెన్, అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఏంటి వద్దని, అంతే కదా, దిస్ ఇస్ రియాలిటీ. తెలంగాణ వాళ్ళకి కావాలని. అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఏం చెప్పింది అంటే, మాకు వద్దని చెప్పింది. ఏంటి, కొత్త స్టేట్ వద్దు, వీ డోంట్ వాంట్ టు డివైడ్ అని చెప్పింది. అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ అనేది కొత్త స్టేట్ క్రియేట్ చేసినట్టు మీనింగ్ ఏంటండి? ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అని. ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా స్టేట్మెంట్ ఇస్తాడు. ద వ్యూస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ బైండింగ్ అని చిన్న లైన్ ఇస్తాడు లాస్ట్ లో. మనం ఎగ్జామ్ ఫ్లో లో ఏమైంది అంటే, మనం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ పెడతాం. ఏమని? ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్. ఎస్, కరెక్ట్, నాకు తెలిసిపోయింది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూస్తాం, వెన్ ఇట్ సెంట్ టు ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ ద వ్యూస్ షెల్ బి టోల్డ్, లేదా వ్యూస్ షెల్ బి ఇన్ఫార్మ్డ్ అని చెప్పి ఇట్ ఈస్ బైండింగ్ అని ఇస్తాడు చిన్నగా. సో ప్రతి ఒక్క పాయింట్ చదవాలండి. మీరు పెన్సిల్ తీసుకెళ్లి ప్రతి ఒక్కటి అండర్లైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఆన్లైన్ టెస్ట్ ఫర్ గ్రూప్ 2 వాళ్ళకైతే ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ఎగ్జామ్. కుదిరితే కర్సర్ అన్న మూవ్ చేయండి, బట్ ప్రతి ఒక్క వర్డ్ చదవండి, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క లెటర్. ఎస్, నెక్స్ట్ చూద్దాం. కేరళం అఫీషియల్ లాంగ్వేజ్. ఎస్. డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? రైట్ టు రిపేర్ అంటే ఏంటి? కాపీ రైట్ లా అంటే ఏంటి? ప్రగతి అంటే ఏంటి? ఎస్. స్పోర్ట్స్ గవర్నెన్స్, స్టేట్ డీజీపీస్ వాళ్ళ అపాయింట్మెంట్ కానీ ఎవరి రోల్ ఉండాలి, ఇదంతా చూద్దాం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మనం ఆల్రెడీ చూసాం కదా, గుర్తుందా మీకు? క్లాస్ లో మనము కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్త ఎడిషన్ లో యాడ్ చేశారు, డిస్కస్ చేసామా లేదా మనం? ఎన్ని ల్యాక్స్ వరకు ఉంటే డిస్ట్రిక్ట్ వెళ్ళాలి, ఎన్ని ల్యాక్స్ వరకు ఉంటే స్టేట్కి వెళ్ళాలి, ఎన్ని ల్యాక్స్ ఆర్ ఎన్ని క్రోర్స్ ఉంటే మనం లైక్ నేషనల్ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు అని డీటెయిల్ గా ఇచ్చారు. చేంజెస్ కూడా చెప్పారు, అది పక్కా అడుగుతారు ఎగ్జామ్ లో. నెక్స్ట్ ఉండి కొల్లం గురించి ఉంది. అయితే
కొన్ని ఆర్టికల్స్ కొన్ని టర్మ్స్ న్యూస్ లో ఉన్నాయండి. దట్ ఈస్ ఆర్టికల్ 370. చెప్పండి, వాట్ ఈస్ ఆర్టికల్ 370? కృష్ణవేణి సెయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ పార్ట్స్ ఆస్డ్ ఇన్ డిఓ ఎగ్జామ్ అంట. కృష్ణవేణి ఒకసారి అడ్మిన్ సార్ కి పంపించండి. సెండ్ టు 888 నెంబర్ 7569556888 నెంబర్ అడ్మిన్ నెంబర్ సార్ పంపించండి. అది ఏం క్వశ్చన్ చూద్దాం. లెట్ us see that క్వశ్చన్. ఎలా రాశారండి నిన్న ఎగ్జామ్? డివైయు ఎగ్జామ్ ఎంతమంది బాగా రాశారు? అన్ని క్వశ్చన్స్ పెట్టారా? పాలిటీ కానీ, ఎకనామీ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ చేశారా? ఆన్సర్ చేశారా? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఒక ఎగ్జామ్ ఫీల్ వచ్చిందా? మీకు రివిజన్ అయినట్టు ఉందా? గుడ్. ఐ విష్ ఎవరైతే రాశారో ఐ విష్ దట్ యూ షల్ క్లియర్. మీరందరూ కూడా క్లియర్ చేయండి. ఆన్లైన్ లో అంట. ఓకే, గుడ్. మే మంత్ కరెంట్ అఫైర్స్ అడిగాడు అంటే సో వీ షుడ్ ప్రిపేర్ జూన్. అందుకే నేను చెప్పా కదా, మనం ఏం ప్రిపేర్ అవుతామండి? ఏప్రిల్, మే, జూన్ కూడా చదువుతాం. ఆన్లైన్ టెస్ట్ కదా, దే హ్యావ్ యాడెడ్ అనమాట. అట్లా జూలై కూడా చదువుదాం అవసరమైతే ఎగ్జామ్ ముందు. ఓకేనా? డోంట్ వరీ, లీవ్ దట్ టు మీ. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషన్ అండ్ అమెండ్మెంట్స్ చూద్దామండి. క్రిమినల్ లా రిఫార్మ్స్ చెప్పండి. త్రీ లాస్ అనేవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి మనం? 3 laws. ఒకసారి ఆ క్వశ్చన్స్ పంపించు సాయి. ఓకేనా? ప్లీజ్ సెండ్ దోస్ క్వశ్చన్స్. చూద్దాం మనం అప్డేట్. వీ షుడ్ అప్డేట్ కదా ఎగ్జామ్ తగ్గట్టు. ఎస్, జూలై నుంచి 3 laws కూడా కొత్త లాస్ వస్తాయి. దిస్ విల్ బి లైక్ న్యూ హెక్టిక్ జాబ్ విల్ ఫర్ ద అడ్వకేట్స్. అడ్వకేట్స్ ఇప్పుడు కొత్త జాబ్ అంటే కొత్త లా నేర్చుకోవాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 ఉంది. నెక్స్ట్ అండి, ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఉత్తరాఖండ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ గోవా వీ కెన్ సే. జమ్మూ కాశ్మీర్ లోకల్ బాడీస్ అమెండ్మెంట్ బిల్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ బిల్, పీవీటీజీ. చెప్పండి, పీవీటీజీ ఆఫ్ ఒడిస్సా. పీవీటీజీ అంటే ఏం చెప్పండి? సంబడి టెల్ మీ. పర్టికులర్లీ చెప్పాలి. వల్నరబుల్, నెక్స్ట్ ట్రైబల్ గ్రూప్స్. గుడ్. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? వాళ్ళ గురించి ఒక ఓకే, ఒడిశా అండ్ ఏపీ. కాన్స్టిట్యూషన్ ఆర్డర్ బిల్, కాన్స్టిట్యూషన్ 105th అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951, పోస్ట్ ఆఫీస్ బిల్ 2020. చూడండి, ఇవి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కేటగిరీస్ లో. 13th అమెండ్మెంట్ శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్. ఏమో చెప్పలేం కదా, శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ గురించి అడగొచ్చు. దీస్ ఆర్ ఇన్ ద న్యూస్ పేపర్ అండి. ఎస్హీ అప్హోల్డ్స్ అబ్రోగేషన్ ఆఫ్ 370. ఓకేనా? అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, మీరు ఏదైతే 370 ఆర్టికల్ ని తీసేశారో అది ఓకే అని చెప్పింది. సో ఈ 154 టాపిక్స్ కి మనం ఏం చేస్తామంటే వి విల్ యాడ్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అవసరమైతే ఆ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తే మనం ఎగ్జామ్ లో ఏదొచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాము. చిన్న క్వశ్చన్ వచ్చినా పెద్ద క్వశ్చన్ వచ్చినా సరే. ఎస్, లెట్ us స్టార్ట్ టుడే. Tomorrow I'll try to show you the PDF and tell andi. For today I'll just explain you. Don't worry. ఎక్కడ ఉన్న డాక్యుమెంట్? లెట్ us see. మనము ఫస్ట్ మనం ఏం చూసామండి? ప్రియాంబుల్ చూసాం కదా. మనం క్లాస్ కూడా ప్రియాంబులే ఫస్ట్ నేర్చుకున్నాం కదా. లెట్ us see that. ఓకే, లెట్ us see that. విల్ ట్రై టు గివ్ యూ ద పీడిఎఫ్ అండి. డోంట్ వరీ, నోట్స్ ఏం చేసుకోకండి. అంటే నోట్స్ బదులు ఐ వాంట్ యూ టు స్టడీ అగైన్ అండ్ అగైన్. ఎస్, అందరికీ టైప్ చేయండి ప్రియాంబుల్ అని. ప్లీజ్ టైప్ ప్రియాంబుల్. ప్లీజ్ టైప్ ప్రియాంబుల్. లెట్ మీ చెక్ ఎన్నో పేజ్ నెంబర్. అది కొంచెం సార్ట్ చేసేది ఉంది టీం వాళ్ళు. లెట్ దెమ్ సార్ట్. మంచి ఆర్డర్లో నీట్ అలైన్మెంట్ తో చేస్తున్నారు. దే ఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ వర్క్ అండి, లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నారు. సో మనం కూడా అందుకే వీ నీడ్ టు కీప్ మోర్ ఎఫర్ట్ టు స్టడీ. లెట్ us see. సో ఎందుకు ఉందో న్యూస్ లో చెప్తానండి, జస్ట్ వినండి అంతే. జస్ట్ వినండి. ఇవాళ టుమారో ఐ విల్ జస్ట్ షేర్ ద పీడిఎఫ్ విత్. అందరూ టైప్ చేశారండి ప్రియాంబుల్ అని. ఓకే, విల్ ఫినిష్ నవీన్.
6 months ఎట్లాగో కవర్ అవుతుంది, 6 months కవర్ చేద్దాం, అది కవర్ చేద్దాం. ఓకేనా, డోంట్ వరీ. నాకేంటంటే ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఈవెన్ 1 question. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చారు అనుకో, లైక్ యూపీఎస్సీ ప్యాటర్న్, యూపీఎస్సీ అయితే లాస్ట్ 1.5 year బిఫోర్ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకంటే అందరు లాస్ట్ 6 months అవుతున్నారు కాబట్టి. మేబీ బికాస్ ఆఫ్ చేంజింగ్ ప్యాటర్న్స్ వీ డోంట్ నో, బట్ 6 months కూడా ఎనీవే ఇట్ విల్ కవర్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, విల్ ఫోకస్ మోర్. సో చూడండి, సో ఏం చెప్పిందంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, అందరూ వినండి కేర్ఫుల్ గా, కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కూల్స్, కాలేజ్లలో వాళ్ళ డైలీ రొటీన్ లో ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేయాలండి, కంపల్సరీ కూడా చదవాలి అంట. అందరు కూడా టైప్ చేయండి కర్ణాటక స్టేట్ అని, కర్ణాటక స్టేట్. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ వస్తే ఎట్లా వస్తాయో ఐ ఆస్క్ అన్నమాట. ఇప్పుడు లెట్ us see how the questions can be asked. సో చూడండి, ప్రియాంబుల్ అనే వర్డ్ అంట, ఇది మన టెక్స్ట్ బుక్ లో లేదండి, వాల్యూ ఎడిషన్ ఇది. ప్రియాంబుల్ అనే వర్డ్ అంట లాటిన్ వర్డ్ ప్రియాంబులస్ నుంచి తీసుకున్నారంట. ఓకేనా, అంటే ప్రియాంబుల్ అంటే ఏంటి, వాకింగ్ బిఫోర్ అంట. ఓకేనా, అంటే ఏంటి మీనింగ్, దాన్ని సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే మన నేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకటి కావాలి కదా, గైడింగ్ ఫోర్స్, దాన్నే ప్రియాంబుల్ అంటున్నాం అనమాట. అయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏ డేట్ నాడు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఏ డేట్ నాడు దీన్ని ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ చెప్పండి. ఐ వాంట్ 2 dates అండి, ఐ వాంట్ 2 dates. ప్రియాంబుల్లో రాసిన డేట్ కావాలి నాకు, అండ్ ఆల్సో ఎప్పటి నుంచి అది కమెంట్స్ అయిందో కూడా కావాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే 26 November 1949 రోజున ఏం జరిగిందంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎస్, మనం ఇవాటి నుంచి మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేస్తున్నాం. అడాప్ట్ చేసుకొని దీనికి ఎఫెక్ట్ మాత్రం ఎప్పటి నుంచి ఇచ్చారండి, 26 January 1950 నుండి ఇచ్చారు. అందుకే ఆ రోజు మనం రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేని కొన్ని వర్డ్స్ 42nd అమెండ్మెంట్ కి యాడ్ అయినాయండి. ఇప్పుడు మీరు అందరు కూడా టైప్ చేయాలి, వాట్ ఆర్ ద వర్డ్స్. నేను ఆల్రెడీ మీ క్లాస్ లో చెప్పా, కోడ్ చెప్పండి, వాట్ ఇస్ దట్ కోడ్. 42nd అమెండ్మెంట్ తో యాడ్ చేసిన 3 words ఏంటండి, ఎస్ఎస్ఐ. అందరూ కూడా టైప్ చేయండి ఎస్ఎస్ఐ అని. సోషలిస్టిక్, సెక్యులర్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ, ఈ 3 words యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ లో ఒకప్పుడు అంటే ఇలా అడిగేవాళ్ళు, అంటే ప్రియాంబుల్ అనేది ఎక్కడ మ్యాండేటరీ చేశారని అడగొచ్చు, అది బేసిక్ క్వశ్చన్, మనం అది చదువుదాం. అట్ ద సేమ్ టైం దీని ఒక బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకుందాం. వాట్ వీఆర్ లెర్నింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే ఇప్పుడు మనం అమెండ్ చేశాం కదా, అమెండ్మెంట్ గురించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. 42nd అమెండ్మెంట్ కాబట్టి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. సో ఈ అమెండ్మెంట్ ఎలా చేశారంటే ఆర్టికల్ 368 యూజ్ చేశారు. వాట్ ఇస్ దట్ ఆర్టికల్ అండి, 368. ఇప్పుడు చెప్పండి నాకు, కొత్తగా యాడ్ చేసిన వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్పాలి. ఇప్పుడు సోషలిస్టిక్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి. సోషలిస్టిక్ అంటే ఏంటి అంటే బేసిక్ గా మనకి ఎకనామిక్స్ కనుక మీరు చూస్తే కనుక ఒకటి క్యాపిటలిస్టిక్ ఎకనామీ ఉంటుంది, ఇంకోటి సోషలిస్టిక్ మోడల్ ఉంటుంది అనమాట. క్యాపిటలిస్టిక్ ఎకనామీలో ఏంటి అంటే కంప్లీట్ గా ప్రైవేట్ సెక్టర్స్ విల్ లీడ్ ఆల్ ద సెక్టర్స్, ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్ us say హెల్త్ ఉంది అనుకోండి, ఓన్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఆర్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సోషలిస్టిక్ ప్యాటర్న్ లో వాళ్ళు అనుకునేది ఏంటి అంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కాదు ఇండియా వచ్చేసి ఏంటి అంటే వీఆర్ ఏంటి, మన ఏమని పిలుస్తారండి, డెమోక్రటిక్ సోషలిజం. టైప్ చేయండి, డెమోక్రటిక్ సోషలిజం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఎకనామీ. మీరు మిక్స్డ్ ఎకనామీ అనే వర్డ్ వినుండొచ్చు మీరు ఎకనామీలో, బట్ సోషలిస్టిక్ అదే డెమోక్రటిక్ సోషలిజం అనేది మాత్రం పాలిటీలో వింటుంది. సో ఈ వర్డ్ కనుక వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దట్స్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. మనం ఆల్రెడీ క్లాస్ లో 3 times రివైజ్ చేసి మళ్ళీ కరెంట్ అఫైర్స్ మళ్ళీ రివిజన్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ విల్ రివైజ్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ ఆల్సో. సో ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా విల్ బి రివైజ్. నెక్స్ట్ చూడండి, సెక్యులర్. సో సెక్యులర్ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆల్రెడీ మనకి ఆర్టికల్ 14 అందరినీ ఈక్వల్ చూడమని చెప్పేసి, ఆర్టికల్ 15 ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ఉంది. అండ్ ఆర్టికల్ 25 లో కూడా రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. కాకపోతే దాన్ని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయడం కోసం మన రాజ్యాంగకర్తలు, లైక్ ఎప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు రాజ్యాంగకర్త వాళ్ళు ఫౌండింగ్ ఫాదర్స్ దే డీంట్ రైట్ ఆ వర్డ్ పెట్టలేదు. కాకపోతే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 లో మాత్రం దే హ్యావ్ యాడెడ్ దిస్ వర్డ్, దట్ ఈస్ సెక్యులరిజం. సో ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఏంటి అంటే గివింగ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. కానీ యుఎస్ఏ లో మాత్రం నెగటివ్ సెక్యులరిజం అని ఉంటుంది. అంటే ఏంటంటే గవర్నమెంట్
విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్. అంతే. నెక్స్ట్ చూడండి. అయితే ప్రియాంబుల్ అనేది ఇంకొక ఇష్యూలో కూడా న్యూస్ లో ఉందండి. అదేంటి అంటే ఏమన్నారంటే సుప్రీంకోర్టుకు ఒక కేసు వెళ్ళింది. ఏంటి అంటే సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్ రెండింటిని కూడా తీసేయండి అని చెప్తున్నారు అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈ రెండు వర్డ్స్ తీసేయడం అని చెప్తున్నారు బేసిక్గా. ఎందుకంటే ఆల్రెడీ మనకి డిపిఎస్పిలో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అండ్ సెక్యులరిజం అనేది ఆల్రెడీ ఉంది. దీన్ని ఎందుకు మళ్ళీ స్పెషల్గా ఉన్నాయి, వీటిని తీసేయండి అన్నారు అనమాట. సుప్రీంకోర్టు అయితే ఇప్పటి వరకు దాని గురించి ఏమీ చెప్పలేదు. నెక్స్ట్ చూద్దామండి. ఫ్రాటర్నిటీ గురించి కూడా సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చెప్పిందండి. ఫ్రాటర్నిటీ అనేది ఒక బెస్ట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూ అనేది అది ఉండాలి. అంటే ఏంటి, ఫ్రాటర్నిటీ అంటే ఒక బ్రదర్హుడ్ అనమాట, అది ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ ఫ్రాటర్నిటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ అడగవచ్చు. ద వర్డ్ ఫ్రాటర్నిటీ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రాటర్నిటీ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఫ్రాటర్నిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే ఫస్ట్ టైప్ చేయండి అందరూ కూడా ప్రియాంబుల్ లో డైరెక్ట్ గా ఫ్రాటర్నిటీ అనే వర్డ్ ఉంది. ఫస్ట్ టైప్ చేయండి ఫ్రాటర్నిటీ. నెక్స్ట్ ఇంకా థింక్ చేయండి, ఇంకే ఆర్టికల్స్ లో ఉండొచ్చు అంటే అందరూ సమానం అన్న వర్డ్. మరి ఆర్టికల్ 14 కాదు కానీ వి క్యాన్ సే ఒక బ్రదర్హుడ్ సిస్టమ్. ఆర్టికల్ 15 లో కూడా అనొచ్చు అనమాట. టైప్ అండ్ ఆర్టికల్ 15 ఎందుకంటే ఒక రేస్ పేరు పైన, క్యాస్ట్ పేరు పైన, జెండర్ పేరు పైన, ప్లేస్ ఆఫ్ బర్త్ పైన ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 17 లో కూడా దీనిలో ఏంటి, ఒక పర్సన్ పైన మనము సోషల్ డిస్క్రిమినేషన్ లేకుండా కూడా చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్ 4 లో అంటే డిపిఎస్పి లో కూడా ఉంది. ఎందుకంటే ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఫర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎయిమ్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ప్రమోట్ ఫ్రాటర్నిటీ అంటే డిపిఎస్పి లో కూడా ఎక్కడ ఒక చిన్న వర్డ్ అలా ఉంది. వర్డ్ లేకపోయినా దాని మీనింగ్ అయినా ఉన్నట్టే బేసిక్. ఇప్పుడు అన్టచబిలిటీ ఉంది 17 లో, వర్డ్ లేదు, 15 లేదు. కాకపోతే వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దాన్ని ఏమంటారు, ఫ్రాటర్నిటీ. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ చెప్పండి, ఇంకెక్కడ ఉందండి ఫ్రాటర్నిటీ? ఫ్రాటర్నిటీ ఇస్ ఫౌండ్ ఇన్ వేర్? గుడ్ అండి, ఎవరైతే ఆన్సర్ చేశారో ఫండమెంటల్ డ్యూటీస్ లో ఏమనుందండి, కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఫండమెంటల్ డ్యూటీస్ దట్ ఎంకరేజ్ సిటిజన్స్ టు ప్రమోట్ హార్మనీ, ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్, దాంతో పాటు టు రినౌన్స్ ద ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ అంటే ఎవరికైతే ఈ డెరోగేటరీ ప్రాక్టీస్ వదిలేయాలి అండ్ కామన్ బ్రదర్హుడ్ ని మనము ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ఇంతటితో అయిపోలేదండి, ఇంకొక ఇష్యూ కూడా ఉంది లాస్ట్. ఏంటి అంటే ప్రియాంబుల్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీ గురించి కూడా డిబేట్స్ వచ్చాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, బట్ డిబేట్స్ వార్ దేర్. ఏంటి డిబేట్ అంటే చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్. ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కదా చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్టా కదా? ఎస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది ఏ జడ్జిమెంట్ లో చెప్పండి. మనం ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇన్ ద క్లాస్. టెల్ మీ విచ్ జడ్జిమెంట్ టోల్ దట్ ఎస్ కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పారండి, ఎస్ మనకి ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పింది. అండ్ ప్రియాంబుల్ అనేది ఇట్స్ నాన్ జస్టిషియబుల్ అండి. అందరు కూడా టైప్ చేయండి నాన్ జస్టిషియబుల్ అని. నాన్ జస్టిషియబుల్ అంటే ఏంటి అంటే ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాకపోతే ప్రియాంబుల్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్ ప్రియాంబుల్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇది జస్టిషియబులే కదా అంటే సుప్రీంకోర్టు విల్ సే ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. కాకపోతే ఏంటి అంటే దీనిలోని ఎసెన్స్ బట్టి ఏదన్నా లాస్ చేసినా దీనిలోని ఎసెన్స్ వేరే చోట ఉన్నా సరే దే ఇంప్లిమెంట్. కాకపోతే ఎగ్జామ్ లో మాత్రం ప్రియాంబుల్ ఈజ్ నాన్ జస్టిషియబుల్ అంటే ఎస్ నాన్ జస్టిషియబుల్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే జడ్జిమెంట్స్ దానిలో దే కెన్ యూజ్ అనమాట బేసికల్ గా. అందుకే 2020లో యూపీఎస్ లో క్వశ్చన్ అడిగారండి, అదేంటి అంటే ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది మనం ఫస్ట్ థర్డ్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏంటి ప్రియాంబుల్ అంటే ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ నో లీగల్ ఎఫెక్ట్, ఇది తప్పు. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నో లీగల్ ఎఫెక్ట్, ఇది కూడా తప్పు. ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ సేమ్ ఎఫెక్ట్ as another పార్ట్, ఇది తప్పే. లాస్ట్ ఆప్షన్ చూడండి, ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగంలో పార్టే బట్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్, అంటే వేరే పార్ట్స్ లేకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఫ్రెటర్నిటీ సపరేట్ గా చోటు ఉండబట్టి డిపిఎస్పిలో కానీ లేకపోతే ఈక్వాలిటీ కానీ జస్టిస్ కానీ వేరే చోటు ఉండబట్టి ఇది కూడా దీని కూడా లీగల్ ఎఫెక్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఇది కాన్స్టిట్యూషన్ లో భాగం ఏంటంటే సేమ్ టైం ఏంటి అంటే ఇండిపెండెంట్ గా దానికి ఏ లీగల్ ఎఫెక్ట్ లేదు. దిస్ ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్? ఇట్లా మనం ఏం చేద్దాము అంటే
కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ వస్తాయో వి విల్ గో బ్యాక్ అన్నమాట. అర్థమైందా మీకు? హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ క్వశ్చన్స్ ఇవాళ. టుమారో విల్ డిస్కస్. ఓకేనా? ఇవాళ మనం అన్ని వీ హావ్ సీన్ ద టాపిక్స్ కదా, అండ్ వీ ఆల్సో డిస్కస్ ప్రియాంబుల్ లో ఇంతకంటే బ్యాక్ డేట్ అంటే దానిలో బ్యాక్ వెళ్ళి అడగడానికి క్వశ్చన్స్ ఉండవండి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ విల్ కవర్ దట్ ఇన్ రివిజన్ క్లాసెస్, డోంట్ వరీ. సో జస్ట్ ఐ వాంట్ టు టేక్ సమ్ క్వశ్చన్స్, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? పాయింట్ నెంబర్ 1, హౌ యూర్ ప్రిపేరింగ్ అదర్ సబ్జెక్ట్స్? రీసెంట్గా ఏమైనా ఎగ్జామ్స్ రాశారా? ఏమైనా మాక్ టెస్ట్ రాస్తున్నారా? దానిలో ఏమైనా అర్థం కానీ ఉన్నాయా? డైలీ రెగ్యులర్గా రండి. ఓకేనా? టుడే వీ గాట్ లైక్ 70+ స్టూడెంట్స్. ఐ వాంట్ యూ టు అటెండ్ డైలీ. సో మీరు అందరు కూడా ఎప్పుడో జాయిన్ అయ్యారు మన క్లాసెస్, కాకపోతే బికాస్ మీ వర్క్ వల్ల దానివల్ల యూఆర్ అనేబుల్ టు అటెండ్ లైవ్. బట్ కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పుడైతే లైవ్ అటెండ్ అవుతారో విల్ గెట్ దట్ ఫ్రెష్నెస్ అనమాట. ఓకేనా? కొమరా నవీన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్. అంటే కోర్టుకి వెళ్ళకూడదు అంతే కదా సార్, వైల్డ్ ఆఫ్ ప్రియాంబుల్ అంతే. మనం కోర్టుకి వెళ్తే ఇట్ ఈస్ నాట్ జస్టిషియబుల్ అనమాట. జస్టిషియబుల్ అంటే ఏంటి అంటే నాట్ ఎన్ఫోర్సబుల్ అనొచ్చు. కాకపోతే దీనిలో ఉన్న పాయింట్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ అనే వర్డ్ ఉంది అనుకో, అది మనకి ఆర్టికల్ 19 లో ఉంది కదా, అక్కడ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇన్ఫ్రింజ్ అయినాయని చెప్పి, వైలేట్ అని చెప్పి వెళ్ళొచ్చు. బట్ ప్రియాంబుల్ పేరు చెప్పి పోకూడదు. వాట్ ఇట్ నవీన్? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అండ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ DYEO పాలిటీ కరెంట్ అఫైర్స్? వాట్ దే ఆర్ ఆస్కింగ్? ఈసారి లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్ కూడా వీల్ అనలైజ్, అండ్ టీఎస్పీసీ గ్రూప్ 1 పేపర్, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది అన్ని రాస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, టీఎస్పీసీ గ్రూప్ 1 రాస్తున్నారు, యూపీఎస్సీ రాస్తున్నారు, అండ్ ఆల్సో దే ఆర్ రైటింగ్ గ్రూప్ 2. సో ఈసారి ఏంటంటే అందరు స్టూడెంట్స్ మాక్సిమం అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు, విచ్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఇంకా శ్రీనికేష్, హర్ష, వెంకట అనుష, శ్రవంతి పూసల, సాయి రాజీ, రియల్మీ వాట్స్ యువర్ నేమ్, బిందు, తేజేష్, రమ్య, సాయి కనకాల, ఆస్మా, హారిక, స్వాతి, అన్నపూర్ణ, రాయరాశ్వరి, భార్గవి, అశ్విని, మోనిషా, శివ, మహతి, నవీన్, ప్రీతి, శిరీష, భరత్, ఝాన్సీ, హుసేన్, సుశీల, హరిచంద్ర ప్రసాద్, అనుష, వెంకట, చైతన్య, మమత, శిరీష, సీత, చిరు, హారిక, శంకర్, గీతిక, ప్రియాంక, యామిని, లోకేష్, మోనిక, హరిప్రియ, మణికంఠ, కవిత, సరోజిని, బిల్విక, మహా, ఎస్, రేవతి, జోస్టర్, రాకేష్, రవలి, బిందు, హర్షవర్ధన్, అజిత, సుధావ్, నాగలక్ష్మి, అమూల్య, కార్తికేయన్, కృష్ణవేణి, కొమ్మారెడ్డి, మోనిక, శ్రీవిద్య, వాణి. ఎస్, లెట్ మీ సీ. సో చాలా మంది ఇప్పుడే లైవ్ కి వస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ దెమ్. సాయి సేయింగ్ న్యూ క్రిమినల్ లాస్ గురించి అసెషన్ రీజన్ మోడల్ అడిగారంట. హ్యావ్ యూ ఆన్సర్డ్ ఇట్? దట్ విల్ డిస్కస్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఫర్ జేఎన్కే విచ్ ట్రైబ్స్ యాక్ట్ పాస్డ్ బై రాజ్యసభ ఇన్ 9th February 2024 అంట. చూడండి, అంతా కరెంట్ అఫైర్స్, ఈ గవర్నెన్స్ గురించి కదా. సో దే మైట్ బి ఆస్కింగ్, దే మైట్ నాట్ బి ఆస్కింగ్. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే అన్ని చదవాలి, బేసిక్ చదవాలి అండ్ ఆల్సో అడ్వాన్స్ చదవాలి, సో దట్ మనము వీ క్యాన్ గెట్ 75 out of 75. అవునా కదా? ఓకే సాయి, థ్యాంక్స్. ఐ విల్ చెక్ ద క్వశ్చన్. అడ్మిన్ విల్ ఫార్వర్డ్ టు మీ. లెట్ మీ సీ ద క్వశ్చన్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యు హావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ విల్ కంటిన్యూ ఆర్ ఎల్స్ విల్ మీట్ టుమారో. ఓకేనా? టుమారో ఐ విల్ షేర్ ద పీడిఎఫ్ విత్ యూ. మీకు అన్ని కూడా ఐ విల్ క్లియర్గా చూపించి ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, అండ్ మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తారు. సో డోంట్ వరీ, జస్ట్ మీరు క్లాసెస్ ఫోకస్గా వినండి అంతే. ఫోకస్గా వింటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు, నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్? క్లాసెస్ కొంచెం లేట్గా తీసుకున్నా సార్, అన్ని కవర్ చేసా, బట్ ఎకనామిక్ కొంచెం భయంగా ఉంది సార్. సాయి కనకాల, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ టాక్ టు ఎకనామిక్ ఫ్యాకల్టీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు ఏం చేయాలి అంటే, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఫియర్, ఐ వాంట్ టు రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ఎకనామిక్ భయం అనిపిస్తే మళ్ళీ చదవాలి, ఆర్ యూ రైట్ సమ్ మాక్ టెస్ట్, సీ ద PYQs. ఇన్ని చేశాక ఏమైంది, భయం అనేది పోతుంది. గాట్ ఇట్?
ఆర్ యూ కెన్ టాక్ టు ఫ్యాకల్టీ గారితో మాట్లాడి ఒకసారి అడగండి, ఈ పార్ట్స్ అర్థం కావట్లేదు, ఈ పార్ట్స్ అర్థం అవుతాయి. సో దట్ ఈస్ నీడెడ్ కదా. ఫర్ గ్రూప్ 2 aspirants, I think we have 4 subjects. I want you to master all the 4 subjects. For UPSC and TSPC group 1, they have many subjects, like 8-9 subjects చదవాలి కాబట్టి దట్స్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే we have ఈ ఆప్షన్ అనమాట. ఎస్ నవీన్, ఎస్. టుమారో దే విల్ సెట్ ఇట్, ద PDF సెట్ చేస్తారు వాళ్ళు. సో ఐ కెన్ షో ద PDF అండ్ వీ కెన్ డిస్కస్. Okay. Mahalakshmi, send that question to the admin, okay? Please save that number, Indian polity and save చేయండి. Please send that question. We'll discuss. ఎందుకంటే అసెషన్ రీజన్ కూడా ఏంటి అంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ అనమాట. అసెషన్ రీజన్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే ఏంటి అంటే మనం మిస్టేక్ చేయడానికి మోర్ స్కోప్ ఉంటుంది. మోర్ స్కోప్ ఉన్నప్పుడు ఏమైంది, కాంపిటీషన్ తగ్గుద్ది అనమాట. ఎవరైతే పర్ఫెక్ట్ గా అన్ని ఆన్సర్ చేస్తారో దే విల్ గెట్ ద ర్యాంక్. అవునా కదా? సో దిస్ ఈస్ ద న్యూ స్ట్రాటజీ బై ద APPSC అండ్ TSPSC అండ్ ఆల్సో UPSC కూడా. So we need to follow that trend. Inka after your classes, after your economic classes, you evaraithe paid students unnaro, you can all join for meditation. Okay na? That can be done. Manam aithe morning meditation attend aithe you'll have a very very peaceful mind. Yes, shall we meet tomorrow? Please type in the comment section. ఇంకేమన్నా కరెంట్ అఫైర్స్ ఇంకా ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ షేర్ టు అడ్మిన్. ఓకే, ఇంకా టాపిక్స్ ఏమైనా ఉన్నా ప్లీజ్ షేర్ ఇట్. కొన్ని మిస్ అవుతాయి కదా, 1 or 2 టాపిక్స్. ఇంకా 99% విల్ కవర్ కదా. లాస్ట్ 2 years నుంచి అంటే విల్ బి కవరింగ్ ఎవ్రీథింగ్. లైక్ 2 years, ఎస్, నియర్లీ 2 years వీఆర్ కవరింగ్. బట్ ఇంకేమైనా మిస్ అయితే ఆ టాపిక్స్ పంపించండి. సో దట్ ఐ విల్ డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తా దానికోసం. అంటే దానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దాని బిల్ యొక్క ఆరిజిన్ ఏంటి, అవి కూడా రీసెర్చ్ చేసి ఐ కీప్ ఇన్ PDF సో దట్ యూ విల్ నాట్ మిస్ ఇట్. ఓకే, so see you tomorrow andi. Have a great day. Keep revising, keep studying. Textbook malli చదువుతుండండి. మనం కూడా we'll revise multiple times. Don't worry, okay na? We are with you and you are going to crack out of 14 polity and also in all the subjects. Thank you so much andi. Thank you so much. Jai Hind. See you tomorrow.